హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మరొక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. 2 నిమిషాల్లో పిల్లలకి ఇలా మినీ కేక్ చేసి పెట్టొచ్చు. చాక్లెట్ మినీ కేక్ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోనికైనా లేదా ఈవినింగ్ టైంలో స్కూల్ నుండి రాగానేనైనా ఇలా 2 నిమిషాల్లో కేక్ చేసి ఇవ్వండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఒక బౌల్లోనికి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోనికి ఒక 3 స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ని, ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్ని, 1 స్పూను బేకింగ్ పౌడరు, ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా, ఫ్లేవర్ లేని ఆయిల్ ఒక 2 స్పూన్స్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే ఇందులోనికి 1 కప్పు పాలని వేసుకొని పిండినంతా కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలేమి లేకుండా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తర్వాత పొంగనాలు వేసే ప్యాన్ అందరి దగ్గర ఉంటుంది కదండి. ఈ ప్యాన్ని తీసుకొని ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ప్యాన్కి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మరి నిండుగా కాకుండా కాస్త కొంచెం తక్కువగా ఈ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే కేక్ పొంగుతూ వస్తుంది కాబట్టి కొంచెం తక్కువగా వేసుకుంటే మంచిది. తర్వాత ఇక్కడ నా దగ్గర కొన్ని చాకో చిప్స్ ఉన్నాయని వేస్తున్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. చాకో చిప్స్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలి. సిమ్లోనే 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. దగ్గరే ఉండి కుక్ చేసుకోవాలి. కేక్ త్వరగా మాడిపోతుంది కాబట్టి ఫ్లేమ్ ప్యాన్కి అంతా కూడా వచ్చేలా చూసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా స్పూన్తో కానీ ఫోక్తో కానీ గుచ్చి చూస్తే పిండి అంటుకోనట్టయితే కేక్ రెడీ అయినట్టు. చూడండి, 2 నిమిషాల్లో ఎంతో టేస్టీగా కేక్ రెడీ అయిందండి. చాలా చాలా బాగుంది. ఎక్కడ కూడా మాడిపోకుండా 2 నిమిషాల్లో కేక్ రెడీ అయింది. చాలా బాగుందండి. టేస్ట్ అయితే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లోనికి ఇలా చేసి పెట్టండి. నేను ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి చేశాను. ఈ కేక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.